ఇద్దరు ఆడవాళ్ళు బస్సులో పరిచయమవుతారు. పరిచయమైన తర్వాత ఒకరంటే ఒకరికి ముందే తెలుసు అని తెలుస్తుంది. ఆ తర్వాత వాళ్ళ జీవితం, వాళ్ళ స్నేహం ఎలా మలుపు తిరిగిందో చెప్పే కథ ఇది. హలో ఆల్! వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీస్. అది బెజవాడ బస్ స్టాండ్. 24 గంటలు కలకల్లాడిపోతూ ఉంటుంది. ఒంగోలు వైపుగా వెళ్ళే బస్ డ్రైవర్ బస్ ఎక్కి ఒకసారి హార్న్ కొట్టాడు. కండక్టర్ రైట్ రైట్ అని రివర్స్ చూస్తున్నాడు. అప్పుడే వనజ వచ్చి హడావిడిగా స్లోగా కదిలే బస్సు ఎక్కింది. లోపలికి వచ్చి సీట్ వెతుకుతుంటే ఇలా రండి మేడం అని ఒక వాయిస్ వినపడింది. అటువైపు చూస్తే ఒక మధ్య వయసు ఆవిడ. ఇటు రండి ఇక్కడ ఖాళీగా ఉంది అన్నది. వనజ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి సీట్లో కూర్చుంది. థ్యాంక్స్ అండి, నిల్చొని ట్రావెల్ చెయ్యాలేమో అని భయపడ్డాను అన్నది. ఎందుకండి, బెజవాడ నుండి ఒంగోలు మీదుగా బోలెడు బస్సు వెళ్తాయి కదా, నెల్లూరు తిరుపతి ఇవన్నీ ఒంగోలు మీదుగానే పోతాయి కదా అన్నదామె. మీ పేరండి? నా పేరు రాధ అంది. మాది ఒంగోలే, మిమ్మల్ని పిలవటానికో కారణం ఉంది. ఒంగోలులో మిమ్మల్ని ఎక్కడో చూశాను అన్నది రాధ. అవునా, నేను ఒంగోలులోనే డిగ్రీ చదివాను. బహుశా ఆ టైంలో చూసి ఉంటారు. మీరు కూడా సిఎస్ఆర్ శర్మ కాలేజ్ స్టూడెంటా అన్నది వనజ. అవునండి, ఎస్, మిమ్మల్ని కాలేజీలోనే చూశాను. ఆ రోజుల్లో నాజుగ్గా భలే అందంగా ఉండేవారు. పర్టికులర్గా మిమ్మల్ని గమనించేవాళ్ళం. ఆ రోజుల్లోనే మీ డ్రెస్ సెన్స్ భలే ఉండేది అన్నది రాధ. మీరేం చదివారు? నేను అక్కడే ఇంటర్ పూర్తి చేశాను. డిగ్రీ మధ్యలో ఆపేశాను అన్నది రాధ. ఎందుకండి ఆపేయటం అడిగింది వనజ. ఎందుకేంటి, పెళ్లి అనబడి దానిని ఆడవారు తప్పక చేసుకోవాలి కదా, అహహా అంటూ నవ్వింది రాధ. రాధ నవ్వినప్పుడు బుగ్గలు సొట్టలు పడిపోతున్నాయి. అవును నిజమే, పెళ్లి చేసుకోవటమే కాదు, దాన్ని నిలబెట్టుకోవాలి ఆడది అని గొనిగింది వనజ. ఇంకా చెప్పండి, మీది విజయవాడేనా? ఒంగోలు దేనికి వస్తున్నారు అడిగింది రాధ. రీసెర్చ్ విషయంగా కొంచెం మెటీరియల్ కావాల్సి వచ్చింది. అక్కడ నా ఫ్రెండ్ రేవతిని కలవాలి అన్నది వనజ. బస్ స్పీడ్ అందుకోవటంతో నది నుండి చల్లటి గాలి లోపలికి రాసాగింది. అబ్బా, ఈ గాలంటే నాకు భలే ఇష్టమండి. వెనక వాళ్ళు తలుపు ముయ్యమన్నా నేను ముయ్యను అన్నది రాధ. వీడు మీ అబ్బాయి మంచి నిద్రలో ఉన్నట్టున్నాడు, మనం ఇంత పెద్దగా మాట్లాడుతున్నా లేవలేదు అన్నది వనజ. అవునండి, ఒక పట్టాన నిద్రపోడు, పోతే కుంభకర్ణుల్లా పడుకుంటాడు అన్నది రాధ నవ్వుతూ. కాసేపటికి బస్ గుంటూరు చేరింది. డ్రైవర్ లైట్లు వేశాడు. ఒకళ్ళిద్దరూ ఒకటికని కిందికి దిగారు. లైట్ వెలుగులో వనజ చూపు రాధ కొడుకు మీద పడింది. ఒక్కసారి ఉలిక్కి పడింది. మళ్ళీ తమాయించుకుంది. ఆ అబ్బాయిలో ఆమెకు పరిచయమైన ఒక వ్యక్తి కనపడ్డాడు. బస్సులో చల్లగాలికి హాయిగా నిద్రొస్తుంది. పిల్లాడు అటు తిరిగి ఇటు తిరిగి వనజ ఒళ్ళో పడి నిద్రపోయాడు. అయ్యో, మీ మీద పడిపోయాడు వీడు, ఇబ్బందిగా ఉందేమో, తీస్తానుండండి అని కొడుకుని తీయబోయింది రాధ. వద్దులేండి, పడుకోనివ్వండి, డిస్టర్బ్ చేస్తే మళ్ళీ నిద్ర పట్టకపోతే రేపు టైర్డ్ అయిపోతాడు అన్నది వనజ. ఒంగోలు బస్ చేరేసరికి 11 అవుతోంది. ఇంత రాత్రివేళ ఎక్కడుంటారండి? మీరు అనుకోలేదేమో ఈ వేళ అవుతుందని. మా ఇంటికి వెళ్దాం రండి, రాత్రికి రెస్ట్ తీసుకొని తెల్లారి వెళ్దురు అన్నది రాధ. ఎందుకండి, నేను మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తాను, తాను వచ్చి తీసుకువెళ్తుంది అన్నది వనజ. ఇంత రాత్రివేళ ఆమెను ఎందుకండి ఇబ్బంది పెట్టడం? మా ఇంటికి రావాల్సిందే, ఇంట్లో మా ఆయన ఉండర్లేండి, ఆయనకి హైదరాబాద్లో జాబ్. మరి మీరు కూడా వెళ్ళలేదా హైదరాబాద్ అడిగింది వనజ. ఎక్కడండి, పెద్ద పిల్లకి ఎగ్జామ్స్ అవ్వాలన్నారు. ప్రతి శనివారం వస్తారు, ఆదివారం రాత్రి వెళ్ళిపోతారు. కాబట్టి మీరు ఏ సంకోచం పెట్టుకోకుండా రండి, ఇకేమీ చెప్పొద్దు అన్నది రాధ. రాధ చెప్పింది సబబుగానే ఉంది అనిపించింది వనజకి. బస్ దిగి ఆటో పట్టుకొని రాధ ఇంటికి చేరారు. లాయర్పేటలో ఉంది ఆమె ఇల్లు. వీధంతా నిశ్శబ్దంగా ఉంది. కాలింగ్ బెల్ కొడితే రాధ కూతురు నీరజ వచ్చి తీసింది. నీరజకి 15 ఏళ్లుంటాయేమో, ఇంటర్ చదువుతున్నది. తెల్లగా మెరిసిపోతుంది. ఈ పిల్లల్ని చూస్తుంటే ఎందుకో అభిమానం కలుగుతున్నది వనజకి. మళ్ళీ ఒకసారి చూడాలని ఉబలాటం మనసులో. అమ్మతో వచ్చినదెవరో ఆమెకు అర్థం కాలేదు. రాధ పరిచయం చేసింది. ఈ ఆంటీ వనజగారమ్మ, పనుండి మన ఊరొచ్చారు అంది. నమస్తే ఆంటీ, నమస్కారం చేసింది నీరజ. ఏమ్మా, బాగా చదువుతున్నావా అడిగింది వనజ. ఆ అమ్మాయి తల నిమురుతూ. అంతా లోపలికి వెళ్లారు. బస్సులో కూర్చొని కూర్చొని అలసిపోయిన వనజ రాధ ఇచ్చిన 2 అరటిపళ్ళు తిని పాలు తాగింది. ఆ రాత్రి వెంటనే నిద్ర పట్టేసింది. తెల్లవారి వనజ మెలకువ వచ్చేసరికి రాధ అప్పటికే లేచి వంటగదిలో పని మొదలుపెట్టింది. వనజ గారు, మీ పని కానివ్వండి. పెసరట్టు ఉప్మా చేస్తున్నా, తిని ఎలాగున్నాయో చెప్పాలి. అవును, కాఫీ ఇవ్వనా అంది. వద్దు రాధా, నేను టిఫిన్ చేసి కాఫీ తాగుతాను అన్నది వనజ. అయితే ఓకే అని రాధ నీరజను లేపటానికి బెడ్రూమ్కి వెళ్ళింది. టిఫిన్ తిని కబుర్లలో పడ్డారు రాధ వనజ ఇద్దరు. నీరజ తల్లికి వనజ కూడా గుడ్ బై చెప్పి కాలేజీకి వెళ్ళిపోయింది. తర్వాత పిల్లాడు స్కూల్ బస్ వస్తే వెళ్ళిపోయాడు. రాధ వనజను వరండాలో తీసుకెళ్లి తాను వేసిన పూల మొక్కలవి చూపించింది. చిన్న ఇల్లు పొందికగా ఉంది.
ఇల్లంతా నానా చెత్త సామాను లేకుండా ఇంటికి ఏవి ముఖ్యమో అవే ఉన్నాయి. ఇద్దరు హాల్లో కూర్చున్నారు. రాధ తమ ఫ్యామిలీ ఆల్బమ్ వనజకిచ్చింది చూడమని. ఏమీ తోచదేమో అని. నేను సాయంత్రం వచ్చి చూస్తానులే రాధా. బహుశా లంచ్ నా ఫ్రెండ్‌తోనే చేస్తాను. నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. వెళ్ళొస్తాను అన్నది. త్వరగా వచ్చేయండి. మా ఇంట్లో ఒక వారం ఉండాలి మీరు అన్నది రాధ. ఈ రాధకి నా మీద ఎందుకింత ఆపేక్ష? వనజకి అర్థం కాలేదు. ఆమె తీరంతేనేమో. కొందరు నచ్చితే అతుక్కుపోతారు. పనులు చూసుకొని వనజ ఇంటికి చేరేసరికి రాత్రి 7 అయింది. డిన్నర్ చేసేస్తారా వనజ గారు అన్నది రాధ. కాస్త తలనొప్పి అనిపిస్తోంది రాధా. కాఫీ ఇవ్వవు? ఒక కప్పు అంది. అయ్యో అదెంత భాగ్యం. టీవీ చూస్తూ ఉండండి తెస్తాను అన్నది రాధ. టీ పొయ్యి మీద ఉన్న ఆల్బమ్ తిప్పటం మొదలుపెట్టింది వనజ. రాధ చిన్నప్పటి ఫోటోలు, నీరజ చిన్నోడు కృష్ణ ఫోటోలు చూస్తూ ఒక పెళ్లి ఫోటో దగ్గర వనజ చూపు ఆగిపోయింది. గుండె జల్లుమంది. రాధ పక్కన పెళ్లి దుస్తుల్లో సతీష్. మనస కర్మణ తాను వదిలేసిన సతీష్. తాను చేజార్చుకున్న తన జీవిత భాగస్వామి. కళ్ళు తిరిగినట్టు అనిపించింది వనజకి. తటాలన ఆల్బమ్ మూసేసింది. ఏంటి వనజ గారు, మా ఫ్యామిలీ ఫోటోలు బాగాలేవా? రాధ వచ్చి పక్కన కూర్చుంటూ అడిగింది. లేదు రాధా, తలనొప్పిగా ఉందన్నానుగా, పడుకుంటాను. మళ్ళీ రేపు విజయవాడ వెళ్ళిపోవాలి అన్నది. భలేవారే, ఒక వారం ఉంటారనుకున్నాను. డిన్నర్ చేయండి కొద్దిగా అన్నది రాధ. నో రాధా, ఇప్పుడేమి తినను. అర్జెంట్ పనులున్నాయి. మళ్ళీ ఎప్పుడన్నా వస్తాగా అన్నది వనజ లేచి బెడ్రూమ్లోకి వెళ్తూ. వనజ ఆ మర్నాడు రాధా, నేను మా ఫ్రెండ్ని కలిసి అటునుంచి అటు వెళ్ళిపోతానమ్మా అని అన్నది. అదేంటి వనజ గారు, మరీ అంత తొందర అయితే ఎలా? నేను ఎంత అభిమానంతో మిమ్మల్ని ఉండమని అడుగుతున్నాను. దానికైనా ఉండొచ్చుగా అన్నది రాధ. లేదులే రాధా, వెళ్ళిపోవాలి. నాకు చాలా పనులున్నాయి. అయినా ఇవాళ మీ వారు వస్తారేమోగా. మీకు అడ్డం నేనెందుకు చెప్పు అన్నది వనజ. అవును మరి, మేమిద్దరం ఈ వయసులో డూయట్స్ పాడుకుంటాం. దానికి మీరు అడ్డం అన్నది రాధ. అది కాదులేరా, ఈసారికి నా మాట విను. మళ్ళా బెజవాడ వస్తే మీ ఇంటికి రాకుండా పోతానా ఏమిటి? వనజ అన్నది. సరే వనజ గారు, మిమ్మల్ని అక్క అని పిలవచ్చా? ఊ, నాకేం అభ్యంతరం లేదు అన్నది వనజ. థ్యాంక్ యూ అక్క, ఇక మీరు వెళ్ళటం మీ ఇష్టం అన్నది రాధ. బస్సులో కూర్చున్న వనజ మనసులో ఎన్నో ఆలోచనలు. భగవంతుడు ఇలాంటి ట్విస్టులు కూడా ఇస్తాడన్నమాట. ఆమెకి జరిగిన గతం ఒక్కసారిగా చుట్టుముట్టేసింది. వనజ ఒంగోలు శర్మ కాలేజీలో చదివే రోజుల్లో సతీష్ పరిచయం అయ్యాడు. సతీష్ ఫైనల్ ఇయర్ డిగ్రీ కాగా వనజ ఇంటర్ సెకండ్ ఇయర్. వనజ శివాలయంలో కనపడేదాకా సతీష్కి ఆమె తన కాలేజీలో చదువుతున్న స్టూడెంట్ అని తెలియదు. పట్టు చీరలో నుదుటిన బొట్టు, కనుబొమ్మల మధ్య విభూది, విశాల నేత్రాలు, వాటికి కాటుక, పూజ ద్రవ్యాలు నింపిన స్టీలు సజ్జతో ఆమె మెట్లెక్కి ఎదురుగా వస్తున్నది. అతను దిగుతున్నాడు. మొదటి చూపులోనే ఆకట్టుకొన్నది. కాలేజీకి పూర్తి మోడర్న్ డ్రెస్లో వస్తుంది. గుళ్ళ ఆమెను గుర్తుపడడానికి టైం పట్టింది. కానీ పరిచయం చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టలేదు. ఓ రోజు కాలేజీకి వస్తుంది. పక్కన లీలా అనే అమ్మాయి ఉంది. వెనుక బైక్ మీద సతీష్ వచ్చి సరిగ్గా వాళ్ళ ముందు ఆపాడు. లీలమ్మ, నువ్వు వెళ్ళమ్మా, మీ ఫ్రెండ్ని జాగ్రత్తగా కాలేజీలో దింపుతాను అన్నాడు. లీలా అదోలా చూసి వనజ ఒసేయ్ అని అరుస్తున్నా వెళ్ళిపోయింది. ఎందుకండి కంగారు పడ్డం, నేను మిమ్మల్ని తినేయంలేండి. సరే అసలు విషయానికి వస్తాను. నా పేరు సతీష్, డిగ్రీ ఫైనల్ ఇయర్. మిమ్మల్ని నిన్న శివాలయం మెట్ల మీద చూశాను, నచ్చేశారు. ముందు కొన్నాళ్ళు లవ్ చేసుకుందామన్నా ఓకే, లేదు రేపే పెళ్లి చేసుకుందామన్నా ఓకే. నేను మాట మీద ఉంటా. మీ సంగతి? నీకేమైనా పిచ్చా? దారిని పోయి ఆడపిల్లతో ఇలాగైనా మాట్లాడేది? ప్రేమేంటి పెళ్ళేంటి? అంత కరువు పట్టి ఉన్నావా ఆడదాని కోసం? కరువు కాదమ్మా, నిన్ను చేదార్చుకోలేక ముందే ఖర్చు వేసుకోవాలని. ఒక్కసారి విషయం మాట్లాడుకున్నామనుకో, నాకు క్లారిటీ వస్తుంది. ఇలా పద్ధతి లేకుండా నరిరోడ్డు మీద వాగేవాడిని ఏ అమ్మాయి ప్రేమిస్తుంది చెప్పు? అవునులేండి, క్లారిటీగా మాట్లాడే వాళ్ళను మీరు ప్రేమించరు. మీకు లవ్ డేటింగ్ అంటూ జేబులు ఖాళీ చేసుకునే విధవనాయల్లే కావాలి, అవునా? షిట్, నన్ను వెళ్ళనిస్తావా లేదా? నిన్ను ఎవరు ఆపారు? నా అభిప్రాయం చెప్పాను. గుండె బరువు దిగింది. ఇక నీకు చెప్పిన దాని మీద ఆలోచించు. ఇప్పుడు నిజాయితీగా చెప్పాను చూడు, అది నీకు బాధేసింది. నా గురించి తెలుసుకుని ముందుకు వెళ్ళు, వస్తాను. ఈ మాట చెప్పి సతీష్ వెళ్ళిపోయాడు. వనజని ఇంతకు ముందు ఎవరు ఇలా టార్గెట్ చేయలేదు. సడన్ గా సతీష్ అలా వచ్చి అడిగేసరికి వనజ కొంచెం డిస్టర్బ్ అయింది. ఇప్పుడు వనజ తండ్రి సుబ్బరామయ్య గురించి చెప్పుకోవాలి. ఆయన ఒక తాగుబోతు, జూదరి, కరెంటు పనులు చేస్తూ ఉంటాడు. ఇష్టమైన రోజు వెళ్తాడు, ఇంకొక రోజు మందు కొట్టి ఇంట్లో పడి ఉంటాడు. పడుకున్నోడు పడుకోక ఇంట్లో వారందరినీ తిడతా ఉంటాడు. తను ఇలా కావటానికి చుట్టూ ఉన్న ప్రపంచం మీదకి నేరం నెట్టేస్తాడు. అప్పులు నిరాఘాటంగా చేస్తాడు. వనజ తల్లి సుగుణమ్మ వనజ ఈ అప్రయోజకుడితో ఎలానో నెట్టుకొస్తున్నారు. ఆర్థికంగా కాస్త సుగుణమ్మ అన్నగారు పురుషోత్తం ఆదుకుంటూ ఉంటాడు. వనజ ఎలాగోలా ఈ చదువును పూర్తి చేసి ఉద్యోగం చేసి కుటుంబాన్ని గట్టెక్కించాలనే తలంపుతో ఉంది. ఈ స్థితిలో సతీష్ ఆమె జీవితంలో ప్రవేశించాడు. సతీష్ ఆమె మనసుని కల్లోలపరిచాడు. ఇంట్లో
ఇంట్లో ఉన్న ఆ పరిస్థితి నుంచి అతను ఊరట ఇచ్చేవాడిలా కనపడ్డాడు. కనుక సతీష్‌కి వనజ దగ్గర కావటానికి ఎంతో కాలం పట్టలేదు. డిగ్రీ అయిన తర్వాత వనజ ఒక స్కూల్‌లో టీచర్‌గా చేరింది. దాని పుణ్యాన ఇల్లు కాస్త ఊరటగా నడుపుకోవటానికి అవకాశం చిక్కింది. కానీ ఎంతో కాలం ఆ సంతోషం నిలవలేదు. తండ్రి తాగి తాగి ఒళ్ళు చెడగొట్టుకుని మంచాన పడ్డాడు. కుటుంబ భారం వనజ మీదనే పడింది. తన వ్యక్తిగత జీవితం నాశనం అవ్వటం, సతీష్‌కి దూరం కావటం ఆమెకిష్టం లేదు. పెళ్లి చేసుకుంటే తామిద్దరూ ఎలాగోలా కుటుంబాన్ని నెట్టుకు రావచ్చు. తన కుటుంబ విషయం అతనికి చెప్పే ఉంది కనుక మంచివాడు కనుక సహకరిస్తాడు అనుకున్నది. ఇక ఉండబట్టలేక వనజ సతీష్‌ని అడిగేసింది. ఆ రోజు పెళ్లి మాట ఎత్తావుగా, మరి చేసుకుంటావా? మాట మీద నిలబడి మరి అన్నది. సతీష్ మాట మీద నిలబడ్డాడు. వనజని గుళ్ళో పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లిని ఇంట్లో చెప్పకుండా నెట్టుకొస్తోంది వనజ. సతీష్ వనజతో పెళ్లి చేసుకో అన్నావుగా, ఇంట్లో డాడీకి మమ్మీకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నా. వాళ్ళు అభ్యంతర పెట్టరని నమ్మకం నాకు. నువ్వు మరి నాతో రాకుండా ఇంట్లో కూర్చుంటే ఎలా అన్నాడు. వనజ కొన్నాళ్ళు ఆగు సతీష్, ఇంట్లో నాన్నకి చెప్పాలంటే భయంగా ఉంది అని చల్లబరిచింది. ఒకరోజు సుబ్బరామయ్య తాగకుండా ఉన్న టైం చూసి, నాన్న నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను, అతను నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు, మీరు ఒప్పుకుంటే అన్నది. ఏం తమాషాగా ఉందా? ఎవరినడిగి ప్రేమించావు? నిన్ను పురుషోత్తం కొడుక్కిచ్చి చేద్దామనుకుంటున్నా. బోలెడు ఆస్తి ఉంది, ఒక్కడే కొడుకు. మీ అమ్మని నన్ను కళ్ళల్లో పెట్టి చూసుకుంటా అన్నాడు వాడు. ముహూర్తాలు పెట్టించేస్తాను, పెళ్లికి సిద్ధంగా ఉండు అన్నాడు. ఇక చెప్పక తప్పలేదు వనజకి. నాన్న నాకు సతీష్‌తో గుళ్ళో పెళ్లి అయిపోయింది. ఆయన కూడా మనల్ని ఆదరంగా చూసుకుంటానన్నాడు. నేను ఒప్పుకోను. అంతా నీ ఇష్టమేనా? నువ్వు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే మా బ్రతుకులు ఏం కావాలి? 20 ఏళ్ళు తిండి పెట్టి పెంచాం నిన్ను. మా కష్టకాలంలో ఆదుకుంటావనేగా. ఆ పెళ్లి చెల్లదు. నువ్వు గడప దాటావంటే నేను మీ అమ్మ ఇంత విషం దాగి చచ్చిపోతాం అన్నాడు. సుబ్బరామయ్య అంతటితో ఊరుకోలేదు. ఒకరోజు ఫుల్‌గా తాగేసి సతీష్ ఇంటికి పోయి తగాదా పెట్టుకున్నాడు. ఆ సమయంలో సతీష్ ఇంట్లో లేడు. నోట్లో నాలుకలేని నా కూతుర్ని మోసం చేసి పెళ్లి చేసుకుంటారా? మీ అంతు చూస్తా. ఏమనుకున్నారు? ఏం పెద్ద మనుషులయ్యా? నీ కూతుర్ని అలా ఇంకొకడు వచ్చి ఎత్తుకుపోయి దొంగ పెళ్లి చేసుకుంటే ఊరుకుంటావా అని కేకలు పెట్టసాగాడు సుబ్బరామయ్య. పాపం సతీష్ తండ్రి ప్రకాశ్‌రావుకి ఇలాంటివి ఎప్పుడూ తారసపడలేదు. తన మానాన తాను ఉండేవాడు. ఎవరి జోలికి వెళ్ళేవాడు కాదు. సుబ్బరామయ్య మాటలకు ఆయన కూడా అఫెండ్ అయ్యాడు. చూడవయ్యా ఆసామి, నువ్వెవరో నీ కూతురెవరో ఇప్పటి వరకు నేను చూడలేదు. మా వాడు నాన్న ఒక అమ్మాయిని ప్రేమించాను అంటే వాడి మనసు బాధ పెట్టలేక చేసుకో అన్నాను. కులం మతం చూడలేదు, డబ్బు ఆస్తి ఇవేమీ చూడలేదు. నువ్వొచ్చి ఇక్కడ గొడవ చేస్తున్నావు. మీలాంటి తాగుబోతు వాళ్ళతో అసలే నేను పెట్టుకోను. అసహ్యం నాకు. వెళ్ళు, నీ కూతుర్ని ఏమైనా చేసుకో. నా కూతుర్ని పంపను అంటున్నావుగా, పంపకు అన్నాడు. ఎందుకు పంపుతానయ్యా? అదొక పెళ్ళా? నువ్వు అక్షింతలు వేశావా? మరి నేను వేశానా? లేదే. అంచేత నా కూతురికి పెళ్లి నిశ్చయం చేశా. ఒకవేళ నీ కొడుకు కోర్టుకు పోయినా విడాకులు నీ మొహాన కొడతాం అన్నాడు సుబ్బరామయ్య. వాళ్ళిద్దరి మధ్య గొడవ కొద్దిసేపు పందెం కోళ్ల పద్ధతిలో నడిచింది. ఇంతలో సతీష్ వచ్చాడు. ఒరే సతీషా, ఈయనేందో మాట్లాడుతున్నాడు. పెళ్లి కాదట, వేరే పెళ్లి కొడుకుని చూశాడట. నీ పెళ్ళానికి వేరే పెళ్లి చేస్తాడట. అరే అబ్బాయి, నేనొక నిర్ణయానికి వచ్చా. ఆ అమ్మాయిని నువ్వు ప్రేమించావేమో, అయినా నా కొడలిగా ఈ గుమ్మం ఎక్కటానికి మాత్రం ఒప్పుకోను. వేరు కాపురం పెట్టుకుంటాం నాన్న అంటావేమో. ఆ రోజుతోనే నీకు నాకు సరి. ఆలోచించు. తండ్రి ముఖ్యమో ఈ పెంట నోటి మావ ముఖ్యమో అన్నాడు ప్రకాశ్‌రావు. నేను అమ్మాయిని సచ్చినా నీ కొంపకి పంపను. ఏం చేసుకుంటావో చేసుకో. ఇంకేం చేస్తావులే, ఇంకో ఆడపిల్లని మోసం చేసి గుళ్ళో నలుగురు తోకగాలని పెట్టుకొని తాళి కడతాడు నీ కొడుకు. అదటయ్యా పెళ్ళంటే. పోవయ్యా అని చిందులు తొక్కి వెళ్ళిపోయాడు సుబ్బరామయ్య. వీళ్ళ మాటలు వింటూ ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయాడు సతీష్. ప్రకాశ్‌రావు అలా అన్నాడు కానీ కొడుకు సతీష్ మానసికంగా బాధపడుతున్నాడని ఆయనకు అర్థమైంది. సతీష్ బాధపడకు. నేను ఆ రోజే ఇలా జరుగుతుందని తెలిస్తే ఒప్పుకునేవాడిని కాదు. ప్రేమించడం గొప్ప కాదు, అది నిలబడి పెళ్లి దాకా వెళ్ళి గెలుస్తుందా లేదా అనేది కూడా ఈనాటి యువతరం ఆలోచించాలి. సమాజం, కుటుంబం వీటిలో ఎన్నో లుకలుకలు, బాధలు, ఇబ్బందులు ఉంటాయి. వాటిని కూడా గమనించుకోవాలి. ప్రేమించేటప్పుడు అబ్బాయి, అమ్మాయి వాటిని ఎదుటివారికి తెలియకుండా దాస్తారు. అక్కడే వస్తుంది తంట అంతా. ఆ తాగుబోతు వాడు కూతురి మీద పడి బతికేవాడని నీకు ఆ అమ్మాయి చెప్పిందా? చెప్పలేదు. పోనీ పెళ్లి రోజన్నా ఇంట్లో చెప్పిందా? చెప్పలేదు. అందువల్లే కదా ఈ ఇబ్బందులు. మీ పిచ్చి. నా కోసమే ఆ అమ్మాయి పుట్టింది, నా కోసమే ఈ అబ్బాయి పుట్టాడు అని అనుకుంటారు. అది మీ వెర్రి. అలా ఏమీ ఉండదు. మీకు నచ్చిన అమ్మాయిలు, అబ్బాయిలు కొన్ని వేల మంది పుడతారు. దేవుడే కలుపుతాడు ఒకరిని కాకుంటే ఇంకొకరిని. అరేంజ్ పెళ్లిళ్లలో ప్రేమ లేకుండానే సంసారం చేసి పిల్లల్ని కంటున్నారా? వాళ్ళు ప్రేమించుకోవటం లేదు. పెళ్లి లోపలే మీకు అంత తొందర ఎందుకు? చుట్టూ చూసుకోరా అని క్లాస్ పీకారు ప్రకాశ్‌రావు గారు. సతీష్ మౌనంగా కూర్చొని వింటున్నాడు. మళ్ళీ అన్నాడు ప్రకాశ్‌రావు, పెళ్లి అంటూ చేసుకున్నారు కనుక నేను కూడా మళ్ళీ ఆ తాగుబోతు సుబ్బరామయ్యకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఒకసారి కాదు 10 సార్లు ప్రయత్నిస్తా. అతను ఒప్పుకోకపోతే నువ్వు నా మాట వినాలి. ఆ మాటకి సతీష్ ముఖం
వికసించింది. అన్నట్టే ప్రకాశ్‌రావు గారు మనిషిని పంపించాడు. సర్ది చెప్పి పిల్లని అత్వారింటికి పంపమని చెప్పటానికి వెళ్ళిన అతను ఎంతో సహనంగా సుబ్బరామయ్యకి విషయం చెప్పాడు. అయినా సుబ్బరామయ్య తన మాట మీదనే ఉన్నాడు. నా కూతుర్ని మోసం చేసి పెళ్లి చేసుకుంటాడా వాడు? నాకు అల్లుడే కాదు అన్నాడు. అదేమిటయ్యా, పిల్ల జీవితం కూడా చూసుకోవా? పెళ్ళైన పిల్లని ఎవరు చేసుకుంటారు? ఆ అమ్మాయి గొంతు కోస్తావా ఏమిటి? అన్నాడు వెళ్ళిన పెద్ద మనిషి. నేనెందుకు గొంతు కోస్తానయ్యా? దాని బావ సిద్ధంగా ఉన్నాడు చేసుకోటానికి. మా బంధువు, మా కష్టం సుఖం తెలిసినవాడు. దాన్ని పువ్వుల్లో పెట్టి చూసుకోడు అన్నాడు సుబ్బరామయ్య. ప్రకాశ్‌రావు కూడా నీ కూతుర్ని నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటారని చెప్పమన్నాడు. ఇంకేం కావాలి నీకు అని అన్నాడు పెద్ద మనిషి. అక్కర్లేదయ్యా, వాళ్ళు మోసగాళ్ళు, ఎప్పటికైనా మమ్మల్ని ముంచేస్తారు. అక్కర్లేదులే పో అన్నాడు సుబ్బరామయ్య. సరే మీ ఇష్టం, చెప్పమన్నది చెప్పాం, నా పని అయిపోయింది అని ఆ పెద్ద మనిషి వెళ్ళిపోయాడు. ఒక్క పూట తీరిక చేసుకుని ప్రకాశ్‌రావు కూడా సుబ్బరామయ్య ఇంటికి వెళ్ళాడు. పూరా మందు మీదున్నాడు అతను. ప్రకాశ్‌రావు, చూడండి సుబ్బరామయ్య గారు అని మాట ఎత్తే లోపలే చెప్పు తీసుకొడతాను. ఎవరయ్యా నీకు బావగారు? సిగ్గులేదు నా కొంపకి రావటానికి? చీము, నెత్తురు, రోషం ఉంటే మళ్ళీ నా కంటికి కనపడకుండా వెళ్ళు అన్నాడు ఆ మూర్ఖుడు. ప్రకాశ్‌రావుకి దిమ్మ తిరిగింది. కూతురి విషయంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సుబ్బరామయ్యని ఏమనాలో అర్థం కాలేదు. వెనక్కి మళ్ళీ చూడకుండా తిరిగి వచ్చాడు. కొడుకు అడిగాడు, మిమ్మల్ని అంత మాట అంటుంటే వనజ ఏమీ అనలేదా నాన్న అని. ఆ అమ్మాయికి అంత ధైర్యం ఉన్నట్లు లేదురా, అదే మీ మైనస్ పాయింట్. ప్రేమ ప్రేమ అంటారు, పెద్దల ఎదురు నిలబడే సాహసం చేయలేరు. ఆ అమ్మాయి నీ రాంగ్ సెలెక్షన్, నేనేమీ చేయలేను అన్నాడు ప్రకాశ్‌రావు. సతీష్ ఒకరోజు గుడికి వెళ్తున్న వనజని ఆపాడు. మా నాన్నని మీ నాన్న అంత అవమానిస్తుంటే టీవీ సీరియల్ లాగా చూసావా? ఇప్పటికైనా నా ఇంటికి వస్తావా లేదా అడిగాడు సతీష్. సారీ సతీష్, ప్రేమించడం నా తప్పే. ప్రేమించే ముందు తల్లిదండ్రులు ముందున్న అప్లికేషన్స్ కూడా ప్రేమికులు చర్చించుకోవాలి. మనం అది చేయలేదు. నేను తల్లిని తండ్రిని కాదని రాలేను. ఒకవేళ వచ్చినా మా నాన్న మీకు చాలా ఇబ్బందులు తెచ్చిపెడతాడు. మీ మనస్సు శాంతి లేకుండా చేస్తాడు. నాకు ఇవన్నీ ఇష్టం లేదు. ఈ తాళి కట్టలేదనుకో, నీకు ఇష్టం వచ్చిన మీ తల్లి తండ్రి మెచ్చిన పిల్లని చేసుకొని హాయిగా ఉండు అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది. మరి నీవు అన్నాడు సతీష్. ఆ విషయం ఎందుకు, నువ్వు సుఖంగా ఉండాలని నా కోరిక. వనజ జవాబిచ్చింది. నాకు ఉంటుందిగా, నీవు సుఖంగా ఉండాలని అన్నాడు సతీష్. నేనుంటాను. ప్రేమ విఫలమైన వాళ్ళు ఖాళీగా ఏమీ ఉండరు. ఎవరో ఒక గంతకి తగ్గ బొంత రాకపోరు. సర్దుకుపోయే శక్తి మాకు ఉంది. నీవేమీ బెంగపడక్కర్లేదు. కొన్ని జీవితాలు అంతే. పూలు పండు కాకుండానే కొన్ని రాలిపోవటం లేదు వనజ తేల్చి చెప్పింది. ఇంకోసారి ఆలోచించు వనజ. ఇక ఏమీ లేదు, సెలవు సతీష్ అని వనజ వెళ్ళిపోయింది. సుబ్బరామయ్య ఇంత చేసి తన పంతం కొంతవరకే నెరవేర్చుకోగలిగాడు. అమ్మాయి, నేను కడిగేయాలి అనుకున్నదంతా అలని కడిగేశాను. అదేం పోవటం, ఇక రారు చూడు. సుబ్బరామయ్య అంటే మజాకానా? సరే, బావతో నీ పెళ్లి జరిపించేస్తాను, ఏమంటావ్ అన్నాడు కూతురుతో. నాన్న, పెళ్లి చెల్లదన్నారు. మీ ఉద్దేశం నాకు తెలుసు. తండ్రిగా పెంచిన దానికి ప్రతిఫలంగా నేను ఉద్యోగం చేసి మిమ్మల్ని పోషించాలని మీరు అనుకుంటున్నారు. నా 100 ఏళ్ల జీవితాన్ని బలిపెట్టడానికి కూడా మీరు సిద్ధపడ్డారు. ఒకవేళ నేను మిమ్మల్ని ఎదిరించి హాయిగా నన్ను చేసుకున్న వాడితో వెళ్ళినా కాపురం కూడా చేయనివ్వరు. అది నాకు తెలుసు. అందుకే నా జీవితాన్ని పణంగా పెట్టి సతీష్తో బంధం తెంచుకున్నాను. అలా అని బావతో పెళ్లి గిల్లి అన్నారంటే మాత్రం ఒప్పుకోను. అప్పుడు నేనేం చేస్తానో నాకే తెలియదు. నన్ను నా మానాన ఉండనివ్వండి. మీకు నేను అండగా ఉండాలంటే ఈ ఉపకారం చెయ్యండి అన్నది. సుబ్బరామయ్య ఇక మాట్లాడలేదు. వనజ ఆ స్కూల్లో టీచర్గానే ఉంటూ ప్రైవేట్గా ఎంఏ పిహెచ్డి చేసింది. పెళ్ళయి కూడా కన్యగా ఉండిపోయింది. ఇటు సతీష్కి తండ్రి ఒక పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేశాడు. కోడలు రాధ, పేదింటి అమ్మాయి, ఎంతో బుద్ధివంతురాలు. ఆమె అనురాగంలో సతీష్ వనజని మర్చిపోకపోయినా ఊరట పొందాడు. 2 పిల్లల్ని కన్నాడు. ఏమండోయ్ వనజగారు అన్న కేక విని ఉలిక్కిపడి గతంలో నుండి వర్తమానంలోకి వచ్చింది వనజ. రాధ నడుచుకుంటూ బస్ దగ్గరికి వచ్చింది. రాధగారు, మీరా? ఏమిటొచ్చారు? నేను బస్ ఎక్కలేను అనుకున్నారా? భలేవారే అన్నది వనజ. ఒక్కసారి బస్ దిగరు, అంతగా అయితే నెక్స్ట్ బస్కి వెళ్తుర్లే, బోలెడు బస్సులున్నాయి విజయవాడకు అన్నది రాధ. బస్ దిగింది వనజ. ఏమిటి రాధా, ఏమిటి చెప్పాలి? టికెట్ కూడా తీసుకున్నా అన్నది వనజ. కాదండి, ఈ ఫోటో మర్చిపోయారు ఇంట్లో మీరు. బహుశా మీ బ్యాగ్లో నుండి జారి పడింటుందేమో కదా అన్నది రాధ. ఫోటో ఇవ్వడం కోసం ఇంత దూరం బస్టాండ్కి వచ్చారా? పోస్ట్ చేస్తే పోయేదిగా అన్నది వనజ. ఇంకేదైనా అయితే అలాగే చేసేదాన్ని. ఈ ఫోటోలో ఉన్న సతీష్ని నా దగ్గరే వదిలి వెళ్తున్నారే, అయినా ఈ సతీష్ మా ఆయన కాదు, అప్పుడు మీ ఆయన కదా అన్నది రాధ. వనజకి కన్నీళ్లు ఆగలేదు. నీకు తెలిసే నన్ను మీ ఇంటికి తీసుకువెళ్ళావా రాధా అన్నది. అవునక్క, నువ్వు ఆల్బమ్స్ చూడలేదు. చూసి ఉంటే సతీష్ నువ్వున్న ఫోటో ఒక ఆల్బంలో ఒక చోట నీవు చూసి ఉండేదానివి. సతీష్ నిన్ను మరవలేక ఆ ఫోటోని ఆల్బంలో అపురూపంగా దాచుకున్నాడు. అన్ని విషయాలు సతీష్ నాకు చెప్పాడు. నీ వాడిని నా వాడిని చేసుకున్నానని అర్థమైంది. నీ త్యాగం, కన్నవారిని పోషించటానికి నువ్వు తీసుకున్న నిర్ణయం బాధాకరం. నాకు చాలా బాధగా ఉంది అన్నది రాధ.
విధి చేతిలో మనం కీలుబొమ్మలం కదా రాధా, పర్వాలేదు. నువ్వు సతీష్ బాగుంటే నేను బాగున్నట్టే. జీవితంలో కీలకమైన మెట్టు అలా దాటి వచ్చాం. నో రిగ్రెట్స్ వనజ అన్నది. అక్క మీ మనసు చాలా స్ట్రాంగ్ అంటున్న రాధ కళ్ళల్లో కూడా కన్నీళ్లు. నో రాధా, నువ్వు చాలా మంచిదానివి. నీకంతా మంచి జరుగుతుంది. నా బ్లెస్సింగ్స్ నీకుంటాయి అన్నది వనజ. అక్క అక్క నిల్చుంది ఎవరో చూడక్క. వనజ చూసింది. సతీష్. సతీష్ తల నెరిసింది. కళ్ళజోడు వచ్చింది. అందం అలాగే ఉంది. సతీష్ వనజ దగ్గరికి వచ్చాడు. రాధ కాస్త పక్కకి వెళ్ళింది వాళ్ళకి మాట్లాడే స్పేస్ ఇవ్వటానికి. వనజ ఎలా ఉన్నావు అడిగాడు సతీష్. బాగున్నాను. పెళ్ళి అడిగాడు సతీష్. ఊహు. ఒక్కసారి అయిన తర్వాత రెండోసారి భర్త బతుకుండగా పెళ్ళా? నాకిష్టం లేదు. ఇది చెప్పి నన్ను బాధ పెడుతున్నావు. కానీ కాలం ఆగలేదుగా సతీష్. నా నిర్ణయం చెదరలేదు. సతీష్ తప్పు నాదేగా. మిమ్మల్ని మావయ్య గారిని అవమానించింది మేమేగా అన్నది వనజ. ఆరోగ్యం జాగ్రత్త వనజ. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. 50 దాటి ఉంటది కదా నవ్వుతూ అన్నది వనజ. నవ్వాడు సతీష్. ముసలాడివయ్యానంటావా అడిగాడు. మగాడు ఎప్పుడూ భార్యకి సుందరంగానే ఉంటాడు అన్నది వనజ. థ్యాంక్స్ అన్నాడు సతీష్. ఇక వస్తాను సతీష్. రాధా బాయ్. రాధ ఇద్దరి దగ్గరికి వచ్చింది. అక్క ఇంటికి రావచ్చుగా, 2 రోజులుండి వెళ్ళొచ్చుగా అన్నది. ఊహు. ఎప్పుడైనా వస్తాన్లే. ఒకవేళ రాకపోతే మీ అమ్మాయి పెళ్లికి పిలవండి. తప్పక వస్తాను అన్నది వనజ. అక్క రాధ స్వరం గద్గమైంది. రాధా ఓయ్ నో టియర్స్ వస్తాను అని వనజ బస్సెక్కింది. బస్సు కదిలి వెళ్తుంటే రాధ సతీష్ వనజకి చేతులుపుతూ వీడ్కోలు చెప్పి వెనుదిరిగారు. వనజ మనస్తత్వం సతీష్కి బాగా తెలుసు. తను చాలా స్ట్రాంగ్. వనజ మళ్ళీ నన్ను కలవకపోవచ్చు అనుకుని రాధ అలాని సతీష్ వెనుదిరిగారు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. కథ నచ్చితే లైక్ చేయడం, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కథను లాస్ట్ వరకు విన్నందుకు ధన్యవాదాలు. వచ్చే కథతో మళ్ళీ కలుద్దాం.